ఎర్రచందనం దొంగలపై కఠిన చర్యలు తప్పవు. వీరప్పన్ వారసుల నుంచి టీటీడీకే విముక్తి కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. టీటీడీకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు నిన్న తిరుమలలో పర్యటించారు. సోమవారం దర్శనం చేసుకుని అక్కడైతే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈసారి రాష్ట్రంలో శ్రీవారి అడవి సంపదను ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడిన దొంగలపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారు చెప్పారు. ఒక హెచ్చరిక కూడా చేయడం జరిగింది. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎర్రచందనం దొంగలపై ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా అడవి శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా అడవి శాఖ ఎందుకు తీసుకున్నారా అని చెప్పి చాలా మందికి అర్థం కాలేదు. ఈసారి ఆయన ఎందుకు తీసుకున్నాడో ఇక్కడ ఉన్నటువంటి వీరప్పన్ వారసులు అనుకోవచ్చు, లేదంటే పుష్ప సినిమాలో పుష్పరాజులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక చెక్ పెట్టే పని అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈసారి నిలబడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీవారికి అక్కడికి మాత్రమే, శేషాచలం అడవుల్లో మాత్రమే అక్కడే ఉన్నటువంటి సంపద, శ్రీవారి సంపదని ఎక్కువ మంది చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి సంపదను కూడా, అంటే మన రాష్ట్రానికి సొంతమైనటువంటిది, తిరుపతికి శ్రీవారికి మాత్రమే సొంతమైనటువంటి ఆ సంపదని రాత్రులు ఎంతో మందిని బెదిరించి చంపేసి ఇష్టం వచ్చినట్టు చేసేసి ఎంతో విలువగలమైనటువంటి ఆ సంపదని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఘనత ముఖ్యంగా తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, లేదా ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గంగిరెడ్డి లాంటి పాతకాలం ముఖ్యంగా మొన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులు, వీళ్ళందరికీ చెక్ పెట్టే పని ఈసారి కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటుంది. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ముఖ్యంగా కేంద్ర హోంశాఖ కూడా దాని మీద టార్గెట్ గా పెట్టుకుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆల్రెడీ టార్గెట్ పెట్టుకుని ఆల్రెడీ కొంతమందిని పట్టుకోవడం, చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎప్పుడు ఎవడు ఎక్కడ దొరుకుతాడా, ఏ శాతం అసలు అన్నట్టుగా, ఎంతమంది పుష్పరాజులు వస్తారో వాళ్ళందరినీ రమ్మని చెప్పినట్టుగా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. ఈసారి ఎవడన్నా కనిపిస్తే మాత్రం ఇక మామూలుగా ఉండదు. పక్కన బండి సంజయ్ గారు కూడా కేంద్ర హోం సహాయ శాఖ మంత్రిగా ఉన్నారు. పైగా ఆయనకి అంటే ముఖ్యంగా టెంపుల్స్, వెంకటేశ్వర స్వామి మీద ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితులు వదిలే ప్రసక్తి లేదు. పుష్పరాజులు కావచ్చు, వీరప్పన్ వారసులు కావచ్చు, ఎవరైనా రానుంటారు. ఈసారి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో తాట తీసి వదిలిపెడతారు ఎవరు వచ్చినా సరే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది.